కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాయిని నరసిందర్ స్పష్టం చేశారు. ఈ మేరకు హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రైతు రుణమాఫీ వంటి కీలక నిర్ణయాలను అమలు చేశామని తెలిపారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక హామీని కూడా పూర్తిగా అమలు చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. నిర్వహించినటువంటి సభ ఇదే గ్రౌండ్లో మనందరం కూడా చూసినాం. మీ అందరి సాక్షిగా రుణమాఫీ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పటం, దానిని తూచా తప్పకుండా అమలు చేసి తీరినాం. కానీ ఉదయం నుంచి చూస్తున్నాం, మళ్ళా ఏదా కరీంనగర్లో దొంగల బ్యాచ్ పడ్డట్టున్నది. రాత్రిపూట అది అటువయ్యే ఇటు వచ్చినట్టున్నది. దొరకలేరని దొంగల కోసం పోలీసు తిరుగుతున్నారు. వీళ్ళు మాట్లాడే మాటలు దయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నాయి. మీ బతికేంది, మీ చరిత్ర ఏంది అనేది మీ ఇంటి తోటి ఆడపడుచు మాట్లాడిన దాన్ని ఇంకా మర్చిపోయి ఎవరు పట్టించుకోరని సిగ్గు శరం లజ్జ లేకుండా అబద్ధాలే వాళ్ళ జీవితం, వాళ్ళ బతికే అబద్ధాల బతుకు తీరుగా ఓ సభను పెట్టి సరిగ్గా కొడితే 4-5 వేల మంది లేరు. అది కార్యకర్తలను దింపి ఓ 10 పరకో రైతులను తీసుకొచ్చింది కావచ్చు. కానీ కార్యకర్తలను నింపి వవ్వా అనిపించుకొని తృప్తిపడి మళ్ళీ పోతున్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు అని తెలిసినా, ఏంటంటే వరంగల్ అంటే పోరుగడ్డ కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చినాం, మేము పోరు మొదలు పెడుతున్నాం అని డైలాగులు కొడుతున్న వాడు బద్మాష్ గాడు కేటీఆర్ గాడు. వానికి నోరు అదుపు లేదు, నోరు అదుపు పెట్టుకొని మాట్లాడాలి. అందుకని నేను బడవా అన్నాడు మన ముఖ్యమంత్రి గారు. మా ముఖ్యమంత్రి గారే బడవే, మీరు ఇద్దరు కూడా బడవలు రాని అన్నాడు. అదే బడవల మాటలే మాట్లాడుతున్నాడు తప్ప వాడు ఏది కూడా ఒక్క మాట కూడా ఒక ముఖ్యమంత్రిని గౌరవించే విధంగా లేదు. అరే బడవే బద్మాష్గా, అరే హౌలే కేటీఆర్గా నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దిగవంత రాజశేఖర రెడ్డి గారు తన తొలి సంతకం ఉచిత కరెంటు కోసం సంతకం పెట్టిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ది. మరి 1000 ఎకరాలు పంచింది కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు ప్రాజెక్టులు, ఎన్నో ప్రాజెక్టులను కట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి అందించిన ఘన చరిత్ర కాంగ్రెస్ది. నువ్వు కాళేశ్వరం కట్టి కూలేశ్వరం చేసిన ఘన చరిత్ర మీది. మీరు అర్హులేగా మాట్లాడేదానికి ఇక్కడ వరంగల్కి వచ్చి బిడ్డ మేము తలుచుకుంటే నువ్వు రోడ్డు ఈ వరంగల్ పొరమేడ కూడా దాటవు. బడవ మాటలు మాట్లాడుతున్నావు, తస్మాత్ జాగ్రత్త, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీరు దోసుకున్న డబ్బు, తెలంగాణ ప్రజలపైన దోసుకున్న డబ్బు ఈరోజు మీకు వాటిని పెట్టి వాటితోనే మీరు మళ్ళీ ప్రజలను మోసం చేయాలని వస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు మీ వ్యవహార శైలి. నువ్వు అనుకుంటున్న బిడ్డ నీకే మాట్లాడొస్తుంది అనుకుంటున్నావు. అంతకంటే మరి 3rd డిగ్రీ చూపెడతాం మేము.